ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనము. నీ మహాబలము దేనిలోనున్నదో, వెరిన్ దై గ్రేట్ స్ట్రెంగ్త్ లైత్. మహాబలము, గ్రేట్ స్ట్రెంగ్త్. నీ మహాబలము దేనిలోనున్నదో అనే మాటలను దెలీలా సంసోను బలరహస్యాన్ని తెలుసుకోవడానికి ద్రోహముతో అడిగింది. సంసోను బలము జుట్టులో కాక దేవునితో ఉన్న అతని అంకిత సంబంధములో ఉంది. ఆ అంకితత్వాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుని సన్నిధి అతనిని విడిచింది. మనకు బోధ, మనం నిజమైన బలము దేవునితో ఉన్న సంబంధములోనే ఉంటుంది. దాన్ని తేలికగా తీసుకోకూడదు. ఇశ్రాయేలుని యొక్క న్యాయాధిపతి ఉన్న సంసోను యొక్క మహాబలము ఎందువలన కలిగి ఉన్నాడని తెలుసుకొనుటకు దెలీలా సంకల్పించెను. నేడు ప్రపంచము మీ యొక్క బలమును గూర్చియు మీ యందు గల దేవుని శక్తిని గూర్చియు తెలుసుకొనుటకు ఆశ కలిగి ఉండుట వాస్తవమే. సంసోనుకు ప్రకృతికి అతీతమైన బలము ఉండెను. అది మంచి శరీర వ్యాయామం వలన గాని, మెండైన పౌష్టిక ఆహారము వలన గాని కలుగు బలము కాదు, లేక తరతరములుగా వచ్చుచున్న బలము కాదు. లోకస్తుల వలన గ్రహించ లేనిదైన అమోఘమైనది. దెలీలా సంసోని యొక్క బలమును గూర్చి విని ఉండవచ్చును, నేరుగా చూచి ఉండవచ్చును. గాజా పట్టణపు తలుపులను కదిలించి ఓడబెరికి వేసిన, గాడిద దవడీముకతో 1000 మంది కొట్టి చంపివేసిన, 300 నక్కలను పట్టుకొని వాటి తోకలను దేవిటలను కట్టి కాల్చివేసిన, కొదమసింహము యొక్క నోటిని చీల్చినట్టి బలము అతనికి ఎక్కడి నుండి వచ్చెను అని తెలుసుకొనుటకు ఆమె ఆశపడెను. సంసోని యొక్క జవాబు ఏమిటి అనగా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదనని ఆమెతో అనెను. ఈ వాక్యమును చదివి చూచినట్లయితే న్యాయాధిపతి ఉన్న సంసోనుకు కూడా తన బలము యొక్క రహస్యము తెలియలేదు. ఈవెన్ సామ్సన్ ది జడ్జ్ డిడ్ నాట్ నో ది సీక్రెట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ అను సంగతి అనిపించుచున్నది. అతడు తన బలము యొక్క రహస్యమునకు తన తల వెంట్రుకలనే కారణముగా చెప్పెను. ప్రభువునకు మహిమను చెల్లించకపోవుట ఎంత గొప్ప లోపమో చూడుడి. వాస్తవమునకు సంసోని యొక్క బలము 2 అంశముల యందు ఇమిడి ఉన్నది. మొదటిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి, రెండవదిగా ప్రతిష్టాత్మక జీవితము. ఎట్టి 2 అంశములను ఒక మనుష్యుడు కోల్పోవచ్చున్నప్పుడు నిశ్చయముగానే అతని యొక్క బలము అతనిని విడిచిపెట్టిపోవును. పరిశుద్ధాత్ముని వద్ద నుండి వచ్చు బలమును ఉన్నతమునందు గల శక్తి అని బైబిల్ గ్రంథం చెప్తున్నది. లోకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు శిష్యులను చూచి పైనుండి వచ్చే శక్తిని పొందుకొనిడి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, లోకమంతటా నాకు సాక్షులై ఉండెదరని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువారు చెప్పెను. సంసోనుకు బలమును ఇచ్చిన వాడు పరిశుద్ధాత్ముడే. ఇట్ వాజ్ ది హోలీ స్పిరిట్ హూ గేవ్ శాంసన్ ఈ స్ట్రెంగ్త్. ప్రభు యొక్క ఆత్మ అతనిని రేపుటకు మొదలుపెట్టెను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనము. ప్రభు యొక్క ఆత్మ అతనిని బలముగా ప్రేరేపించెను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనము. బైబిల్ గ్రంథం చెప్తున్నది, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని మీ మీదకి వచ్చినప్పుడు మీకు బలము లభించుచున్నది. అయితే అట్టి బలమును కాపాడుకున్నటకు మీకు ప్రతిష్టాత్మక జీవితమును, పరిశుద్ధమైన జీవితమును బహు ఆవశ్యమై ఉన్నది. టు మెయింటైన్ సచ్ స్ట్రెంగ్త్ యూ టు నీడ్ ఏ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ఏ లైఫ్ ఆఫ్ హోలీనెస్. ప్రభువును ఎన్నడను దుఃఖపరచుకున్నట్లు బహు జాగ్రత్తగా నడుచుకొనిడి. ఆమేన్. నేటి ధ్యానమునకై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరుచుచున్న క్రీస్తునందే నేను సమస్తమును చేయుటకు బలము కలదు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. తన స్వశక్తితో కాదు, క్రీస్తు ఇచ్చే బలముతోనే ప్రతి పరిస్థితిని కష్టమైన సంతోషమైన ఎదుర్కోగలడని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మనకు బోధ,
మన నిజమైన బలము క్రీస్తులోనే ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. సంసోను బలమును ఎందువలన కలిగి ఉన్నాడనే ఆలోచన చేసిన దెలీలా వలె మా బలమును మా యందు గల దేవుని శక్తిని తెలుసుకొనుటకు ఆశ కలిగిన వారిని బట్టి స్తోత్రముల తండ్రి. దేవానికి స్తోత్రములు. సంసోనుకు గల బలము పౌష్టిక ఆహారము తరతరముల బలము కాక ప్రకృతికి అతీతమైన బలముగా ఉన్నందుకు స్తోత్రముల తండ్రి. దెలీలాకి సంసోను గొప్పతనము తెలిసిన న్యాయాధిపతి ఉన్న సంసోనికి తన బలము యొక్క రహస్యము తెలియలేదు ప్రభువా. తన బలము తన తల వెంట్రుకలనే భావించాడే తప్ప నీకు స్తుతి చెల్లించలేదు తండ్రి. నీకు స్తోత్రము. సంసోను తన బలము పరిశుద్ధాత్ముని ద్వారా ప్రతిష్ఠిత జీవితము ద్వారా వచ్చినదనే గ్రహింపు లేనట్లు మేము అట్టి గ్రహింపు లేని వారుగా ఉండకుండా చేయము తండ్రి. సంసోను పడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా రేపిన తండ్రి, మేము కూడా పడిపోతే పరిశుద్ధాత్మ ద్వారా లేపు తండ్రి. నీకు స్తోత్రము. శిష్యుల వలె పరిశుద్ధాత్మ పొందుకొని నీకు సాక్షులుగా నిలిచే ధన్యతనిచ్చిన తండ్రి. నీకు స్తోత్రములు. దేవా, నీవిచ్చే బలము పొందుకునే పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన జీవితము కలిగి జీవించే కృపనిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.